అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం రిటైర్ అయిపోయిన తల్లిదండ్రుల్ని కొడుకు కోడళ్ళు స్వార్థంగా ఎలా వాడుకోవాలనుకున్నారు, ఎలా వాడుకున్నారు, దానికి ఆ తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ఏంటి అనేది ఈ కథలో చూద్దాము. కథ పేరు మునిమాపు. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రవతి గారు. ఎలా ఉంది జీవితం? చిరుమందహాసం మొహం మీద తాండవేస్తుండగా అడిగారు రామచంద్రం గారు, చేతిలోని గుణపం పక్కన పెడుతూ. బాగానే ఉంది, మీరు చెప్పినట్లు ప్రశాంతంగా, కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ. రామచంద్రం గారు మొక్కలకు గోపులు తీస్తూ భర్తకు సాయంగా వాటికి కుదుళ్ళు సరిచేస్తూ ఉంది సీతమ్మ. మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్ళి ఐరన్ బెంచ్ మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రం గారు. పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచి అంటే ఆయనకు చాలా ఇష్టం. బాగానే ఉంది అని నువ్వు సాగదీయటంలోనే తెలుస్తుంది నీ సందిగ్ధత. అవును, మీరు చెప్పింది అమలు చేసింది సరైనదో లేదా పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను. కాకపోతే నా ధర్మం మీ వెంట ఉండటం కనుక వచ్చేశాను అంతే. కల్లా కపటం లేదు సీతమ్మకు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది నిట్టూచారు రామచంద్రం గారు. చేతులు బకెట్లో ముంచి కడుక్కొని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళ్తున్న సీతమ్మని చూస్తూ, తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా. రామచంద్రం గారు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యే టైంకి కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. రిటైర్ అయ్యారు కదా నాన్న, ఇక మా దగ్గరికి వచ్చేయండి అన్నారు అభిమానంగా. పెద్ద దిక్కుగా ఉంటారు రెండత్తయ్య అన్నారు కోడలు కూడా. దంపతులిద్దరూ చాలా సంతోషించారు. వాళ్ళు కోరుకున్నది అదే. వారి ఉద్యోగాల వల్ల, అలానే పిల్లల పై చదువుల వల్ల తాము పిల్లలు ఒకే చోట చిన్నతనంలో తప్ప కలిసి ఉండటమే కుదరలేదు. ఇప్పుడు ఆ బాధరా బందీలు బాధ్యతలు తీరిపోయాయి. గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక. కోడళ్ళు వండి పెడుతుంటే మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటూ, కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ మఠానికో ఆలయానికో వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆరాంగా కాలక్షేపం చేయొచ్చు అనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ. సరే, ఇంకా ఇది ఇంకో మజిలీ, వస్తాము అన్నారు రామచంద్రం గారు. పెద్దవాడు చైతన్య ఇంజనీరు, కోడలు కౌముది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. వాళ్ళకిద్దరు ముచ్చటైన ఫ్యామిలీ. వెళ్ళిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య, అమ్మయ్యా, ఇవాల్టితో నీ చప్పిడి వంటకి చద్ది కూరలకి గుడ్ బై. రేపటి నుంచి మా అమ్మ చేత అమృతం తినచ్చు కొంటెగా భార్య వైపు చూసి అన్నాడు. మీరేమటి? మేమూను. భర్త వేలాకోలం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది. వచ్చి రాగానే పనులప్పగింతలా తెల్లమొహం వేసి భర్త వంక చూసింది సీతమ్మ. సంభాలించుకో అన్నట్లు తల పంకించారు రామచంద్రం. ఆ తర్వాత చాటుగా భార్యకు నచ్చ చెప్పారు. 24 గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా? నీకు మాత్రం విసుగెత్తదు? పాపం, ఉద్యోగం చేసుకునే అమ్మాయి, కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ మాత్రం వంట నీకు కొత్త కాదు కదా. ఆ తర్వాత అంతా ఖాళీయే, ఏం చేసుకున్నా నీ ఇష్టం అని అయిష్టంగానే తలూపింది సీతమ్మ. మర్నాడు అత్తగారికి స్కెడ్యూల్ చెప్పేసింది కౌముది. ఇప్పటిదాకా బ్రేక్ఫాస్టు బ్రెడ్ బటరు నట. మీకోసం ఎలాగూ టిఫిన్ చేస్తారు కదా, అదే మాకు పెట్టేయండి పర్వాలేదు అంది ఉదారంగా. 9 పిల్లలకు కాలేజీ, ఆ వేళకు బాక్సులు సర్దాలి. 12 తమ ఇద్దరికి క్యారియర్లు. మీరేం కంగారు పడకండి అత్తయ్యా, మేము వెళ్ళేటప్పుడు క్యారియర్లు అందించడం అంటే మీకు కష్టమవుతుందని క్యారియర్ తీసుకురావడానికి ఒక కుర్రాడిని మాట్లాడారు. 12 వస్తాడతను. ఇక సాయంత్రం అందరికీ టీ స్నాక్స్ మీకు తెలిసిందే కదా. రాత్రి వంటకి నేను కూడా సాయం చేస్తాలేండి అని లిస్ట్ అంతా చెప్పేసి, మీకు చెయ్యాలనిపిస్తేనే సుమండి, బలవంతం ఏమీ లేదు, నాకు అలవాటే. చివర్లో ముక్తాయింపుగా పర్వాలేదమ్మా చేయగలను అని పైకని చేయక చస్తానా అనుకుంది లోపల సీతమ్మ. రాత్రి వంటకు సాయం చేస్తానని చెప్పిందే కానీ వారంలో 4 రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది. పిల్లల భోజనానికి ఆలస్యం అవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ. 10 రోజులు గడిచాయి. ఇంటికి పాతపడ్డారు. చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి, గణపతి దేవాలయానికి అమ్మా నాన్నల్ని తీసుకువెళ్ళి చూపించాడు.
మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే. రోజు ఏవో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం మీరు ఇక్కడికి వచ్చి కాలక్షేపం చెయ్యొచ్చును అని చెప్పాడు. ఇద్దరూ చాలా ఆనందపడిపోయారు. 2 రోజులు అలా వెళ్ళి వచ్చారు కూడా. 3వ రోజు ఆఫీస్కు వెళ్తూ రోజు బిస్కెట్ కారపూసేనా అని పిల్లలు గొడవ చేస్తున్నారత్తయ్య. కాస్త వేడిగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టి వెళ్తూ ఉండండి. సాయంత్రం అలసిపోయే వచ్చామా టీ పెట్టుకోవాలన్నా కూడా నీరసంగా ఉంటుంది. మీకు వీలైతే మాకు టీ, వాళ్ళకి పాలు ఫ్లాస్కుల్లో పోసి ఉంచండి ప్లీజ్ అని చెప్పింది కౌముది. వినేవాళ్లకు సౌమ్యంగానే అనిపించినా సీతమ్మకు అధికారంగానో నిష్ఠూరంగానో వినిపించి కంగు తిన్నది. సాయంత్రాలు టిఫిన్లు, రాత్రి వంట, ఈ మధ్యలో మిగిలే టైం ఎంతని. ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్ళటం మానేసింది సీతమ్మ. నాకు పని అవ్వలేదు, మీరు వెళ్ళిరండి అంది ఉదాసీనంగా. రామచంద్రం గారికి అర్థమైంది. కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూడటం కంటే ఈజీ చైర్లో వాలి చూడటమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామాన్లతో పాటు స్టోర్ రూమ్లో పడేసిన తమ పాత పడకుర్చీని తెచ్చుకొని హాల్లో వేసుకున్నారు. తన మనవడు సార్వభౌమ కాలేజీకి వెళ్తూ ఆ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఈ పాత చెక్క కుర్చీ ఏమిటి దిష్టిబొమ్మలా అంటున్నాడు ముఖం చిట్లించి. ఉషు ఉషు అంటుంది కౌముది. తాతగారిదా, సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు. ఆ సారీ అనతంలో పశ్చాత్తాపం వినపడలేదు రామచంద్రం గారికి. కామ్గా పడకొచ్చి తీసుకువెళ్ళి స్టోర్ రూమ్లో పడేసి వచ్చారు. అలాంటి అనుభవమే భార్యకి కూడా కలిగి ఉండవచ్చు అనుకుంటూ నిట్టూర్చారు. వచ్చిన కొత్తల్లో తెలుగు పేపర్ తెప్పించు చైతు, అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో. 2 పేపర్లా, వేస్ట్ కదా నానా, అయినా ఇంగ్లీష్ రానివాడిలాగా తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేలాకోలంగా. ఆ సంగతిక మళ్ళీ ఎత్తలేదాయన. ఇంకా ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి. మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటికి వెళ్ళడం ప్రారంభించారు. ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను, మేము వెళ్తే మీరు ఉండగలరా నాన్న అడిగాడు చైతన్య మొదటిసారి. ఆహా అన్నారు రామచంద్ర గారు. కొన్నిసార్లు పిల్లల్ని తీసుకువెళ్ళేవారు. కొన్ని పార్టీలకు భార్యాభర్తలు ఇద్దరే వెళ్ళేవారు. 4 వెళ్ళిపోయినప్పుడు అంతా ఇంట్లో బిక్కుబిక్కుమనిపించేది. అది ఓ పెద్ద కేటెడ్ కమ్యూనిటీ. 6th ఫ్లోరు వీళ్ళది. కలగూర గుంపలాగా మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురం ఉన్నారు. ఎవరి దారి వాళ్ళది. ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించటమే అరుదు. ఇక సాయంత్రం కారిడార్లో వేసే లైట్ల వెలుతురు తప్ప మిగతా అంతా బీజురుమంటూ ఉండేది. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారా అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్ళు. పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంత ఉండేది కాదు. ఫ్రెండ్స్ని పిలిచేవాళ్ళు. ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్, స్టెప్పులు, పెద్ద పెద్దగా నవ్వులు, మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాకవి వేయించి పెట్టు లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అంటూ అర్థిస్తున్నట్లే ఆర్డర్లు. ఒక్కొక్క రోజు డిన్నర్ కూడా హైరాణ పడేది సీతమ్మ. పని పూర్తయితే కాస్త నడుం వాల్చొచ్చని ఎదురు చూసేది. స్టీరియో మూతకు తలనొప్పి వస్తున్న చెవుల్లో దూది పెట్టుకొని కూర్చొని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో. ఆ దూది తీసి వినండి, అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ. ఏరుకు వరదొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు. ఆ వయసుకు ఆ ఉత్సాహం తుల్లింతలే సహజం. అదే అందం. మరి ఆ వయసుకు మనము అలాగే ఉన్నామా? మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ. ఆ రోజులు వేరు. కాలానుగుణంగా మనము మారలేకపోయినా కనీసం అర్థం చేసుకొని సహించగలగాలి. మీరెప్పుడు నాకే చెబుతారులేండి ధర్మపన్నార్లు మొహం ముడిచింది సీతమ్మ. ఆ రోజు ఎందుకో లేచిన దగ్గర నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజలాగా చిటపట్లాడుతుంది కౌముది. తడి తవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది. పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడు మీద దుమదుమలాడింది. కర్మగాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీదున్న స్విచ్ నొక్కబోయి పొరపాటున ఆ పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది. గెయ్యమంది కౌముది. మీకు 100 సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని. ఇప్పుడు నేను చూస్తుండకపోతే
కుక్కర్ పేలిపోయేది. మొన్న మేజా బల్ల తుడుస్తూ వాటర్ ఫాల్స్ షోపీస్ పగలగొట్టారు. నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు. అది పని చేయటం మానేసింది. అసలు మీకు మిక్సీతో పనేమిటి? మీరు తెచ్చుకున్నారు కదా ఆ రోలు రోకలి బండను. కోడలు కురిపించే వడగళ్ళ వానకి బిత్తరపోయి నుంచుందిపోయింది సీతమ్మ. ఆ తర్వాత చైతన్య వచ్చాడు. అమ్మ, ఆఫీస్లో ఏవో గొడవలు. ఆ చికాకులో ఏదో వాగేసింది. చూసావుగా పొద్దున్న పని మనిషిని కూడా ఎలా తిట్టేసిందో. అది అంతే, నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు. అంటే పని మనిషి తాను సమానమా? సీతమ్మ మదనపడింది. ఆ తర్వాత భర్త తరిమాడో లేదా తనకే అనిపించిందో కానీ కౌముది కూడా వచ్చి సారీ అత్తయ్య, కోపం ఆపుకోలేకపోయాను అని పాఠం అప్పచెప్పింది. ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అంది సీతమ్మ, మనం ప్రసన్న దగ్గరకు వెళ్దామండి. తెలుసు, చిన్నవాళ్లతో చీవాట్లు తినటం బాధాకరమే. సీతమ్మ మనసు గాయపడింది. స్థలం మార్పు మంచిదే. మర్నాడే చిన్నవాడు ప్రసన్న ఉండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించారు. తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న. ఇంటికి వెళ్ళగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది. అత్తగా చేతిలో బ్యాగ్ అందుకుంటూ చిక్కినట్లున్నారే అంది. మొదలు అనుకుంది సీతమ్మ. కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది. సువర్ణ పెద్దగా చదువుకోలేదు కానీ మాట చమత్కారం మాత్రం కావాల్సినంత. ఉద్యోగస్తురాలైన తోడికోడలు నానా చాకరీ చేయించుకోవటం వల్లే అత్తగారు ఇలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం. అబ్బో, సెగరగలకుండా వాత పెట్టగలిగే సమర్థురాలు సువర్ణ. అది మొదలు ఏ పని అందుకోకపోయినా అబ్బబ్బే వద్దత్తయ్యా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేనున్నాగా, నాకేమైనా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతుంది. పోనీ అది బాగానే ఉందిలేమ్మని మనవరాలు శర్వాణిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఏ పుస్తకమో పట్టుకొచ్చి కూర్చుందామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే. ఏదో పనున్నట్లు ఇల్లంతా అలగం తిరిగేస్తూ పిల్లల మీద, పని వాళ్ళ మీద, మొగుడి మీద అరిచేస్తూ పొద్దున్న 6ంటికి లేచాను. వెధవ పని తెమిలిదు చావదు, నడుములు విరిగిపోతున్నాయి అంటూ ఆపసోపాలు. అన్ని పనులకు పని మనుషులున్నారు. చివరికి వంటింట్లో తన చేతి కిందకు కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది. మరి ఎందుకంత ఆయాసమో? దాని తరహా అంతేలేమ్మా, నువ్వేం పట్టించుకోకు అన్నాడు ఒకసారి ప్రసన్న. రామచంద్రం గారు ఇంకో విషయము గమనించారు. కోడలు తమని ఇంటి మనుషుల్లా కాకుండా బంధువుల్లా ట్రీట్ చేస్తుంది అని. అడగకుండానే 2-3 సార్లు కాఫీ అందిస్తుంది, 2 రకాల టిఫిన్లు చేస్తుంది. ఏమరపాటు లేకుండా బాత్రూంలో 4 రోజులకొక కొత్త సోపు, మడత నలగని టవలు పెడుతుంది. భోజనంలో రోజుకొక స్పెషల్. ఎందుకలా? దొరికింది సమాధానం ఒకరోజు. ఆ రోజు 1 తారీఖు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తుంది సువర్ణ. ఏమిటి, చుట్టం చూపుగా వచ్చిపోయే వాళ్ళకు కూడా లెక్క కడుతున్నావా నువ్వు? గదమాయిస్తుంది సువర్ణ. పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఉండిపోరా? తేల్చుకుంటుందా అమ్మాయి. ఎందుకుంటారు? వాళ్ళకేమీ ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా? పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు వస్తుంటారు, వెళ్తుంటారు, అంతే. ఇదివరకు అంతే కదా, భరోసా ఇచ్చింది సువర్ణ. కాఫీ కప్పులు సింక్లో పడేద్దామని వస్తున్న సీతమ్మ స్థానువైపోయింది. అదన్నమాట సంగతి. సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రం గారు. కిం కర్తవ్యం అనుకునే లోపలే తేల్చుకోవాల్సిన అవసరం తీసుకొచ్చేసింది సువర్ణ తల్లి సుభద్రమ్మగారు రూపంలో. సుభద్రమ్మగారు యాత్రలు చేసి తిరిగొస్తూ కూతురి దగ్గర దిగిపోతున్నారంట. ఆ మర్నాడే. సువర్ణ ఒక్కటే సంతానం ఆమెకు. కూతురంటే పంచప్రాణాలు సుభద్రమ్మగారికి. తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి. వరాలిచ్చే దేవత అల్లుడికి. ఇక సువర్ణ హడావిడి ఇంతా అంతా కాదు. అత్తగారిని, మావగారిని, బట్టలన్నీ కూడా ఒక పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకి తోసేసి, వాళ్ళమ్మ వచ్చాక ఆవిడ సామాన్లు పెట్టుకోవాలంటూ అల్మరా ఖాళీ చేసేసింది. మంచము పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది. ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాంది సిల్కుల్లాగా హాల్లో, వీధి వరండాల్లోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా.
మామూలుగా ఉండటానికి శతవిధాల ప్రయత్నించింది సీతమ్మ. ఆ రాత్రి స్టోర్ రూమ్లోంచి 2 మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ. ఏమీ అనుకోకండి, అమ్మకి ఆ గది అలవాటు, మీకేం ఇబ్బంది ఉండదులేండి, ఇక్కడే కామన్ బాత్రూమ్ కూడా ఉంది అంది. అనుకోవటానికి ఏముంది, సుభద్రమ్మ గారు కూతురికి కట్టించిన ఇల్లు అది, ఆమెకు లేని హక్కు తమకేముంది. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగింది సువర్ణ. అన్నట్లు నేనే అందరికీ వంట అది చేసి పెడుతుంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది. అమ్మ ఉన్న 10 రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్య, సంతోషిస్తుంది అమ్మ. అందరూ నిద్రపోయారు అన్నాక ఈసారి ఎక్కడికి వెళ్దాం అడిగారు రామచంద్రం గారు నెమ్మదిగా. సీతమ్మ నిద్రపోలేదని ఆయనకి తెలుసు. వాళ్ళ గూటికి వాళ్ళు చేరుకున్నారు. రామచంద్రం గారు పుట్టిన ఊరిని ఆయన తండ్రి రాయి రాయి కూర్చి కట్టుకున్న గూడు అది. వీళ్ళను చూడగానే నువ్వా రామం అంటూ వచ్చారు సుందరం గారు. పక్క ఇల్లే వాళ్ళది. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు, ఆడుకున్నారు. రామం అన్న స్నేహితుడి పిలుపుతో 10 ఏళ్ళు వయసు తగ్గిపోయినట్లు అనిపించింది ఆయనకి. పులకరించిపోయారు రామచంద్రం గారు. 10 నిమిషాలు మాట్లాడి వెళ్తూ, ఏమి అవసరం పడినా ఒక కేక వెయ్యి, నిమిషంలో నీ ముందుంటా అని చెప్పి వెళ్ళారు సుందరం గారు. చెప్పటమే కాక వాళ్ళ పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా. 10 రోజులు పూర్తిగా స్థిరపడ్డారు. ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు. వీధి వైపు పూల మొక్కలు, పెరటి వైపు కూరపాదులు ఓపిగ్గా వేశారు. అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద పెంచి ఇష్టంగా వేయించుకున్నారు. ఇప్పుడైనా దినచర్య నీరసంగా లేచి చేసేదేముందిలే అన్నట్లు బద్ధకంగా మొదలవటం లేదు. పొద్దున్నే సుందరం గారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోతారు. వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళ్తే ఎంత సమయం గడిచిందో తెలిసేదే కాదు. సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణంకో లేదా స్నేహితుడితో పార్కులో బాతాకానీకో రోజు మొత్తం హాయిగా గడిచిపోతుంది. రామచంద్రం గారికి సీతమ్మకు ఇబ్బందులేవీ లేవు. పనికి తొందర పెట్టేవాళ్ళు లేరు. ఏ తప్పు దొర్లుతుందో, ఏ చేయి జారుతుందో అన్న బెదురు లేదు. ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవాళ్ళు లేరు. స్వాతంత్రం స్వర్ణలోకం అన్నట్లుగా ఉంది. కానీ ఏదో లోటు, ఏదో బాధ. ఆ వెలితి మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తి అయినా సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ. నీకిక్కడ సౌకర్యంగా లేదా సీత? ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు. ఎందుకు లేదు, ఇక్కడేం తక్కువని? మరి నీ మొహంలో ఎందుకంత ఉదాసీనత? కాసేపు మాటలు వెతుక్కున్నట్లుగా ఉండిపోయింది సీతమ్మ. చెప్పు సీత, ఇక్కడ ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రం గారు. అవును, ఇద్దరం. అదే నా బాధ. ఏకాంతం కోరుకునే వయసా మనది? ఇప్పుడు బాగానే ఉన్నాం, కానీ ఎన్నాళ్ళు ఇలా ఉండగలమంటారు? ఉండగలిగిన నాళ్ళు. ఆ తర్వాత అది భగవంతుడికే వదిలేద్దాం సీత. నీకు తెలుసు, చివరకు చేర్చాల్సింది వాళ్ళ దగ్గరికే కదా అని పిల్లల దగ్గరికే వెళ్ళాము. కానీ ఇమ్మడలేకపోయాము, వాళ్ళని ఇబ్బంది పెట్టాము. ఇందుకు ఎవరిని తప్పించగలము? వాళ్ళ కోసమే బ్రతికాము. అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బ్రతకమంటం న్యాయం కాదు. నాకప్పుడు అనిపించింది, వస్తుందో రాదో తెలియని చివరి రోజులు, గడ్డు కాలాన్ని ఊహించుకొని బ్రతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిని రోజులు ఆందోళనలు కలతలు లేకుండా గడపలేమా అని. ఇక్కడికి వచ్చాము. రాగానే అనిపించింది ఇదే మనకు తగిన చోటు అని. విరిగిన రెక్కలు అతుక్కున్నట్లుగా అనిపించింది. సీత, ఇద్దరము ఉండగలమా అనే కదా నీ బెంగ? ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మన వాళ్ళే అనుకుందాము. ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతగా ఉందాము. నీ నా అన్న భేదం లేకుండా అవసరం పడిన వాళ్ళకి సహాయపడదాము. మన మంచితనమే మనకు రక్ష. వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు. మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు. చివరికి తులసి నీళ్ళు పోయటానికైనా తప్పక వస్తారు. కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళ్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమంటావు సీత? ఎండావాన కలిగినట్లుగా కళ్ళ నిండా నీళ్లతో మొహంలో చిరునవ్వుతో సరే అన్నట్లు తలూపింది సీతమ్మ. భార్యాభర్తలు ఇద్దరూ ఓపికగా ఉన్నన్నాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ
వాళ్ళ సొంత గూడులో ఉండి పిల్లల దగ్గర ఉండాలి అనే కోరికను చంపుకున్నప్పుడే వీళ్ళు కొంచెం సుఖంగా గౌరవంగా బ్రతుకుతారేమో. అలానే పిల్లలు కూడా రేపు వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇదండి ఇవాల్టి మన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.